అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అంశాలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గత 2-3 వారాల నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ అంశము మరి రాష్ట్రంలో ఇంకా చర్చకు వస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, వనజ, శ్రీనిధి, విప్లవ శ్రీ, తులసి చంద్ కావచ్చు, ఇంకొంతమందిని మరి ట్రోలింగ్ చేస్తుండడం, ఆ ట్రోలింగ్ పైన కూడా వాళ్ళు మరి ప్రెస్ మీట్లు పెట్టి ఈ ట్రోలింగ్ పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశం మీద కూడా మరి ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరు, కొంతమంది తెలంగాణ వైతాళికులు, సోషల్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, యూట్యూబర్స్ మరి సమావేశమై మాట్లాడడం జరిగింది. ఇంకా వివిధ రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ పైన, జనసేన పార్టీ పైన వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం కావచ్చు, లేదంటే విమర్శించడం కావచ్చు, ఇవన్నీ ఈ మధ్య కాలంలో మనం విన్నాము, చూసాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, తెలంగాణ ఎవరి జాగీర్ కాదని మాట్లాడడం, భారతదేశంలో ఒక అంతర్భాగం అని చెప్పి మాట్లాడడం, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, పార్టీలు పెట్టవచ్చు, నివసించవచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఇట్లా ఆయన మీద మొత్తం మీద ఆయనను విమర్శించిన వాళ్ళని, ఆయన ట్రోల్ చేసిన వాళ్ళని, ఆయన మీద విరుచుకుపడ్డ వాళ్ళని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మొత్తం మీద ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఆ తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం, బరాబర్ ఇది మా అయ్య జాగిరే, మే జాగిరే అని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వ పెద్దలు కొంతమంది మాట్లాడడం, బీఆర్ఎస్ నుంచి కవిత లాంటి వాళ్ళు మాట్లాడడం, కేటీఆర్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి మాట్లాడడం, చాలామంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ ఎవరైతే మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి కవిత కొత్త పెట్టిన టీఆర్ఎస్ ఆ పార్టీ నాయకులు కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీ, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే హైదరాబాద్లో, తెలంగాణలో ముఖ్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు కావచ్చు, ఆయన ఆదరిస్తాం, మేము సినిమాలు చూస్తాం, సినిమా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాజకీయాలంటూ మరి సెక్రటేరియట్ని గెలకొద్దు, మా ప్రాంతానికి రావద్దు, ఇక్కడ ప్రాంతీయ పార్టీలే తెలంగాణ గడ్డపై పుట్టిన వాళ్ళు మాత్రమే మరి ఇక్కడ రాజకీయాలు చేయాలి, ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే మేము సహించము, ఇట్లా ఒక్కొక్కరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరి కోడికుంట చెరువు అంశం కూడా తెలిసని అంశమైంది. అది పక్కా కబ్జా అని మరి యూట్యూబర్స్ కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు. మరి రాజకీయ నాయకులు కొంతమంది కూడా దానిపైన మాట్లాడారు, ప్రభుత్వానికి అప్పగించాలని కవిత లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇక మొత్తం వెరసి మరి పవన్ కళ్యాణ్ కూడా మరి ఈరోజు హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, ఆపరేషన్స్ మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ మరి ఆయన పవన్ కళ్యాణ్ని ప్రశ్నించకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాలపైన ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండకుంటే, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యన, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సపోర్టర్స్ మధ్యన ఈ యొక్క వివాదాలు, వాద ప్రతివాదనలు ఇవన్నీ జరగకపోయి ఉంటే, పవన్ కళ్యాణ్ మరి ఏదైతే కోడికుంట అంశము ప్రస్తావనకు రాకపోయి ఉంటే, పవన్ కళ్యాణ్ మరి హర్ట్ అయి ఉంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభించి ఇక్కడి నుంచి సీరియస్గా పోటీ చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేవారా అన్నది ప్రస్తుతం చర్చ జరుగుతాం. అంటే
తెలంగాణ అన్ని పార్టీలకు అంటే ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక సవాల్గా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ మరి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తారని చెప్పేసి, జనసేన పార్టీని ఇక్కడ కూడా బలోపేతం చేస్తారని చెప్పేసి, ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఆయన మొత్తం మీద మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, ఇతరత్ర పవన్ కళ్యాణ్ను ప్రస్తుతం వ్యతిరేకిస్తూ ఆయన గురించి మాట్లాడుతున్న వాళ్ళందరినీ సవాల్ చేస్తూ పవన్ కళ్యాణ్ మరి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతవరకు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ముందుకెళ్తుంది అన్న అంశము ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కొత్తగా వచ్చిన కవిత టీఆర్ఎస్ ఉంది. ఈ పార్టీల మధ్యనే ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే అనేక ఆరోపణలు ప్రజలు ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా కొంత ముఖ్యమంత్రి కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ మన రాజకీయాల్లో ముందుకు వెళ్తా ఉన్నాడు. దాదాపు మరి 2 టర్మ్స్ 10 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. ఇక బీజేపీ ఇక్కడ పట్టు సాధించాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తెలంగాణలో మరి ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పార్టీ మరి మనుగడ సాధిస్తుందా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా, ఎన్ని స్థానాలు గెలవగలుగుతుంది, నిజంగా సత్తా ఉందా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ పార్టీ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ స్థాపించిన వ్యక్తి ఏ ప్రాంతం వాడు, ఇట్లాంటి అంశాలన్నీ ఖచ్చితంగా చర్చకు వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్న వైతాళికులు, మేధావులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు, సోషల్ యాక్టివిస్టులు చాలామంది కూడా ఒక తాటిపైకి వచ్చి ఒక వర్గంలాగా ఏర్పడ్డారు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగానే వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, అస్మా లాంటి వాళ్ళు కావచ్చు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, తొలివేలు రఘు లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మరి ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఏ విధంగా జనసేన పార్టీ తట్టుకొని నిలబడగలుగుతుంది అన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అంటే నాయకులంతా హైదరాబాద్ను బేస్ చేసుకొని మరి రాజకీయాలు చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అప్పుడు మనం ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడే వాళ్ళం. మనం అందరిపైన అన్ని అంశాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవాళ్ళం. మన ఫోకస్ కూడా అందరిపైన ఉండేది. కానీ ఎప్పుడైతే మరి రాష్ట్రం 2గా విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను గమనించింది ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాలను పట్టించుకోవడం లేదు. ఆంధ్ర రాజకీయ నాయకుల గురించి కూడా ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఏదో ఒక పెద్ద వార్త మరి అక్కడ సంచలనంగా మారితే కానీ దాని గురించి సెర్చ్ చేయటం లేదు, దాని గురించి చదవడం లేదు, పెద్ద పట్టించుకోవడం లేదు. అంటే పక్క రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తున్న పరిస్థితులు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణ రాజకీయాలపైన అంత ఆసక్తి చూపడం లేదు. ఇక పేపర్లు తీసుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్నా, యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా కూడా ఆంధ్ర రాజకీయాల కోసం ప్రత్యేకంగా, తెలంగాణ రాజకీయాల కోసం ప్రత్యేకంగా ఛానల్ ఏర్పడిపోయినాయి. విశ్లేషకులు కూడా ఆంధ్ర రాజకీయాలను విశ్లేషించే వాళ్ళు ఆంధ్ర రాజకీయాలను విశ్లేషిస్తున్నారు, తెలంగాణ రాజకీయాలను విశ్లేషించే వాళ్ళు తెలంగాణ రాజకీయాలను విశ్లేషిస్తున్నారు. కొంతమంది 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలను, దేశ రాజకీయాలను కూడా విశ్లేషిస్తున్నారు. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. కానీ ముఖ్యంగా రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అనేసరికి
కానీ ఖచ్చితంగా అక్కడి ప్రజలైనా అక్కడ రాజకీయాలపైన ఫోకస్ చేస్తున్నారు, ఇక్కడ ప్రజలు తెలంగాణ రాజకీయాలపైన ఫోకస్ చేస్తున్నారు. మరి ఇట్లాంటి తరుణంలో మరి ప్రజలు యూటర్న్ తీసుకొని ఒక జనసేన లాంటి పార్టీని హక్కున చేర్చుకుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి మరి ఇక్కడ పట్టం కట్టి ఆయన నిజంగా ముఖ్యమంత్రి చేస్తారా అన్నది ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ పవన్ కళ్యాణ్ మాత్రము తను ఇక్కడ ఏదో అసెంబ్లీలో ఎన్నికల్లో అడ్డగోలు సీట్లు తెలుస్తానని పార్టీ పెట్టినట్లు నాకు కనిపించడం లేదు. జిహెచ్ఎంసీలో ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు దక్కించుకుంటానని ఆయన పార్టీ పెట్టలేదు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పార్టీలు పెట్టడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. మరి గతంలో వైఎస్ఆర్ టీపీ అని షర్మిల పార్టీ పెట్టింది, కొంతకాలం పెద్దగా ఆదరణ లభించలేదు. మళ్ళీ ప్రస్తుతం ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఆవిడకి ఇక్కడ బోలెడు ఆస్తులు ఉండి ఉంటాయి తెలంగాణ ఎక్కువ, ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే. పవన్ కళ్యాణ్ కూడా బాల్యం నుంచి చదువు కావచ్చు, సినిమా కెరీర్ కావచ్చు, రాజకీయ పార్టీ స్థాపన కావచ్చు, రాజకీయ ఎదుగుదల కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అవన్నీ జరిగాయి. ఆస్తులు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్కి ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బదిలపరచుకోవాలి, తన ఉనికిని చాటుకోవాలి. అంటే తెలంగాణ ప్రజల్లో కూడా తన పేరు ఎప్పుడు ఉండాలి, తన పార్టీ అంశం కూడా చర్చిస్తూ ఉండాలి తన పార్టీ గురించి. తనకు ఇక్కడ అభిమానులు కూడా ఖచ్చితంగా కాన్స్టెంట్గా కంటిన్యూస్గా తన అభిమాన గణం ఏదైతే ఉందో అభిమాన గణం ఉండాలి. వాళ్ళు ఎప్పుడు మరి జనసేన పార్టీ కావచ్చు, ఈయనకు సినిమా అభిమానులు కూడా ఎప్పటికీ ఇక్కడ నుండి ఉండాలన్న ఒక బలమైన కోరిక పవన్ కళ్యాణ్లో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. దాని గురించే పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేయడం కావచ్చు, పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక కారణం అని నేనైతే భావిస్తాను. ముఖ్యంగా తెలంగాణ గడ్డకు సంబంధించిన వ్యక్తులు అంటే నికార్సైన మన జనసేన కార్యకర్తలుగా ఎంతమంది పనిచేస్తారు అన్నది మాత్రం అది పెద్ద ప్రశ్నార్థకం. అంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కావచ్చు, లేదంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు, లేదా సినిమాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఉనికి, అదేవిధంగా పార్టీ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఆ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు డబ్బు అంత పెద్ద కష్టమేం కాదు, డబ్బు ఖర్చు పెడతారు. కాబట్టి కొంతమంది వేరే రకంగా కూడా మరి పార్టీలోకి రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే కొన్ని కమిటీలు కూడా వేస్తా అని చెప్పేసి కూడా మరి పార్టీ కార్యాలయం నుంచి కొన్ని సమాచారాలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కమిటీలు వేయడం, జిల్లా కమిటీలు కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ హైదరాబాద్ కాదు కదా, చాలా జిల్లాలు ఉన్నాయి. కాబట్టి అన్ని జిల్లాల్లో ఖచ్చితంగా కార్యకర్తలు ఉండాలి, నాయకులు ఉండాలి. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తేనే తప్ప పార్టీకి గుర్తింపు రాదు. ఇక తెలంగాణ ప్రజలు కూడా ఎలా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నానంటే, ఒకవేళ అంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, లేదంటే హరీష్ రావు లాంటి వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీలు పెడితే కొంత వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంటుంది, వారిని ఆదరించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ప్రచారంలో ఉంది. అందరూ ఒక ఆంధ్ర వ్యక్తిగా అతన్ని చూస్తారు. జనసేన పార్టీని కూడా ఆంధ్ర పార్టీగానే ప్రజలు ప్రస్తుతం గుర్తించారు. మరి ఇలాంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్కు మరి ఏ విధంగా ప్రజలు పట్టం కడతారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కూటమిలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో బీజేపీతో, టీడీపీతో కలిసి ఉన్నాడు. మరి తెలంగాణలో పార్టీ పెట్టాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కార్యాలయం ఉంది, తెలంగాణ హైదరాబాద్లో పార్టీ కార్యాలయం ఉంది. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని పార్టీలను
ఎదిరించి పోరాడి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మరి అలాంటి ధైర్యం ఆయన చేయగలుగుతాడా? మరి రేపు రాబోయే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిజంగా ఒంటరిగా పోటీ చేస్తాడా? అంటే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.